ఈ రెటినోపతి రాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ చెప్పండి మేడం మా ప్రేక్షకుల కోసం. మెయిన్ థింగ్ ఏంటి అని అంటే, ఫస్ట్ థింగ్ యువర్ షుగర్. రెటినోపతి అనేది దేని వల్ల వచ్చింది అనేది ఇంపార్టెంట్. డయాబెటిక్ రెటినోపతి, అవును. డయాబెటీస్ వల్ల రెటినా ప్రాబ్లమ్ని డయాబెటిక్ రెటినోపతి అంటాం. బీపీ వల్ల వచ్చే ప్రాబ్లమ్ని హైపర్టెన్సివ్ రెటినోపతి. సో ఇలాంటివి ఏవి బాడీలో మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఫస్ట్ దాన్ని కంట్రోల్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో షుగర్, బీపీ, కొలెస్ట్రాల్. అండ్ షుగర్ వల్ల రెటినా ప్రాబ్లం వచ్చింది అని అంటే కిడ్నీ కూడా ఎఫెక్ట్ కావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఇవి రెండు ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి. షుగర్ వల్ల రెటినా ప్రాబ్లమ్ని డయాబెటిక్ రెటినోపతి అని ఎలా అంటారో, కిడ్నీ ప్రాబ్లమ్ని డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. సో డయాబెటిక్ నెఫ్రోపతి ఉన్న వాళ్ళకి రెటినా ఎఫెక్ట్ కావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. అండ్ రెటినోపతి ఉన్న వాళ్ళకి కిడ్నీ పైన ఎఫెక్ట్ ఉండడం కూడా చాలా ఛాన్సెస్, రెండు ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి. సో నెఫ్రోపతి ఆల్రెడీ ఏమైనా డిటెక్ట్ అవుతే ఖచ్చితంగా రెటినా అనేది చెక్ చేయించుకోవాలి. అండ్ రెటినోపతి డిటెక్ట్ అవుతే కిడ్నీ యూరియా, క్రియాటినిన్, కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉందనేది ఖచ్చితంగా మనం చెక్ చేసుకోవాలి. అండ్ ఫస్ట్ థింగ్ నేను చెప్పినట్టు షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, బాడీలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇవన్నీ ఫస్ట్ కంట్రోల్ పెట్టాలి. అండ్ రెగ్యులర్ చెకప్, ఈవెన్ మనకి సిమ్టమ్స్ ఏమి లేకున్నా కూడా రెగ్యులర్ చెకప్ వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ దీంతో పాటు హెల్దీ డైట్, రెగ్యులర్గా మెడిసిన్స్ తీసుకోవడము షుగర్కి, అండ్ కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్. బీపీ ఉన్న వాళ్ళకి షుగర్, బీపీ రెండు ఇంటర్ రిలేటెడ్. అవి కూడా షుగర్ ఉన్న వాళ్ళకి బీపీ రావడం అనేది కామన్, బీపీ ఉన్న వాళ్ళకి కొంచెం అవి కూడా అంటే ఇవన్నీ మెటబాలిక్ డిజార్డర్స్ అంటాం బేసికలీ. సో అన్నీ మన లైఫ్ స్టైల్ వీటితో వస్తాయి. అండ్ కొన్నిసార్లు జెనెటిక్ వల్ల కూడా రావచ్చు, అంటే వంశపారపర్యంగా కూడా కొద్దిగా అర్లీగా రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఉంటే షుగర్ అనేది ఎఫెక్ట్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మనం అర్లీగా డిటెక్ట్ చేసుకోవాలి షుగర్ అని అంటే రెగ్యులర్ బ్లడ్ చెకప్, బ్లడ్ టెస్ట్ అవన్నీ చేయించుకోవాలి. ఇయర్లీ బ్లడ్ వర్కప్ అవన్నీ చేయించుకొని, సో షుగర్ ఇలాంటివి ఏమైనా ఉంటే మనం రెగ్యులర్గా ఐ చెకప్తో పాటు నేను చెప్పినట్టు హెల్దీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజెస్, కొంచెం స్ట్రెస్ తక్కువ తీసుకోవడం, అండ్ రెగ్యులర్ చెకప్ మెయిన్గా. మేడం ఇప్పుడు ఫోన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాము, స్క్రీన్ ఎక్కువ చూడడం వల్ల కానీ, సిస్టమ్స్ చూడడం వల్ల కానివ్వండి, ఈ రెటినోపతి వచ్చే అవకాశాలు ఉన్నాయి? లేదు లేదా? స్క్రీన్స్ వీటి వల్ల రాదు. బాడీలో ఇలాంటి సమస్యలు ఏదైనా ఉంటేనే వస్తుంది, కానీ స్క్రీన్స్ వల్ల రెటినోపతి అనేది ఏం ప్రాబ్లం ఉండదు. రెటినోపతి అనేది అండ్ ఏంటి అని అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది. రెటినోపతి అనేది హైపర్టెన్సివ్ అని. ఇంకా రెటినాలో చాలా వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్ అంటాం, అవన్నీ కూడా రెటినా ప్రాబ్లమ్స్. కానీ అన్నిటికీ ఒక్కొక్కడానికి వేరే వేరే రీజన్స్ ఉంటాయి. స్క్రీన్ చూడడం వల్లనే రెటినా ఎఫెక్ట్ అవ్వడము అనేది అట్లా మేజర్గా ఎఫెక్ట్ అట్లా ఏం ఉండదు. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. అంటే ఈ కంటి చూపుకు సంబంధించి, రెటినాకి సంబంధించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ అండి.